ఇది మూడు వెళ్ళే అది నాయకుడు ఎందరికో చట్టసభల్లో అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ, అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆయన్ని స్మరించుకోవాలి. ఘనంగా ఉన్న నాయకుడు ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్కరితో సన్మానం చేసే కార్యక్రమం పెట్టాం. అయిన తర్వాత కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి. అందరూ కూడా అల్పాహారం ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పనిచేసే వారందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. 43 సంవత్సరాల కాలంలో కార్యకర్తల కోసం ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమానికి చేసుకోవడం చాలా అదృష్టం. నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే, అలాగే పార్టీ అధ్యక్షులు పెట్టడం జరిగింది. వారిని పైకి పిలుస్తాం. అందరూ కూడా వేదికపైన నివాళులు అర్పించినగా కింద కూర్చుంటారు. వాళ్ళని కార్యకర్తల్ని ఎవరైతే సన్మానితులుగా పార్టీ ఉన్న నాయకులు ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్కరితో సన్మానం చేసే కార్యక్రమం పెట్టాం. అయిన తర్వాత లాస్ట్ గ్రూప్ ఫోటో ఇవ్వడే కింద కూర్చుంటే మీరు గెస్ట్ వాళ్ళని పిలుస్తాం. స్థానంలో ఉంచడం నా బాధ్యత. సంస్కృతి వారిని రక్షించి కెమెరా నల్లాడిద్దా చక్రవర్తి ఓం ఆజమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. జన్మరాశి వశాత్తు, నామరాశి వశాత్తు, నామలగ్న వశాత్తు గోచాపూర్ణ కటాక్ష ఫల సిద్ధ్యర్థం వాస్తు పురుష అభయంగ ఫల సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహతి సిద్ధ్యర్థం శ్రీ महागणाधिपति पूजा विभक्त संस्कृतो विघ्नेश इष्टार्थः। ओम लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलं कर्ता गकार पूर्व रूपं बीजापूरकदेशकर्मकरुजः चक्राब्जवाजोत्पल विहग्रसो ईशान रत्नकलशत् प्रोजग्राम ఐదు మాటలు అన్నమాట. డౌన్ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ళు పూర్తి చేసుకొని తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు, పేద వర్గాలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించి అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగాన్ని ఒక చట్టం చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఢిల్లీలోనే దేశంలోనే చాటి చెప్పే విధంగా తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ చేయడం జరిగింది. ఈ రోజుకు ఆయన చేసిన పార్టీలో మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది, అదేవిధంగా ఆయన బాటలో మన నారా లోకేష్ బాబు గారు అయితే పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రము విడిపోయినాక ఎంతో సంక్షోభంలో ఉంటే
ఒక్కసారి ఆలోచించండి. మన చంద్రబాబు నాయుడు గారు గత పార్టీ మన రాజధాని విడిపోయినప్పుడు ఒక బస్సులో ఉండి ఆయన నివాసంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుపడి ఈరోజు అటు రైతుల కోసం పోలవరం అయితేమి, విద్యార్థుల కోసం జాబు, ఇలాంటివి ఎన్నో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు ఎనలేని కృషి చేస్తున్నారంటే మనం అందరం ఎంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్ర, ఏ పార్టీకి లేని వ్యవస్థ, మనకు ఒక సభ్యత్వము కోటి పైచిలుకుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. ప్రతి కార్యకర్తకు